నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశపు ఎదుగుదలని నిజానికి ఓర్వలేక అటు చైనా, ఇటు అమెరికా, మన ఇరుగు పొరుగు దేశాలైనటువంటి ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్ని వినియోగించుకొని భారత్ని నిలువరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు చైనాకి గట్టి దెబ్బ తీసాం మనము. చైనా ఎంత అగ్రెసివ్గా మన వైపు రావడానికి ట్రై చేసినా, లదాఖ్లో ఎంత ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా దానికి పదింతలు మనము అక్కడ ఆర్మీని మోహరించి మనం కూడా తగ్గేదే లేదు అన్న కోణంలో చైనాకు బదులు ఇవ్వగలిగాం. కానీ ఇది అక్కడితో చైనా ఆగలేదు అండ్ పాకిస్తాన్కి ఫండ్ చేస్తూ వచ్చింది. పాకిస్తాన్ నుంచి మనల్ని చిరాకు పెట్టే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి జవాబునిచ్చాము. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఓవైపు చైనా, ఇంకోవైపు అమెరికా రెండు ఆధిపత్య ధోరణితోటి ఎవరు సూపర్ పవర్ అనే ఒక అంశాన్ని తేల్చుకునే విషయంలో ఇద్దరి మధ్య ఒక పెద్ద ట్రేడ్ వార్ నడుస్తూ ఉంటే, ఇందులో భారతదేశము చెప్పు చేతల్లో ఉంటుంది అనుకున్నటువంటి అమెరికాకు లేదు మా ఇంట్రెస్ట్లని, మా ప్రయోజనాలను మేము చూసుకుంటామని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైనటువంటి ఫారెన్ పాలసీ పెట్టుకుని ముందుకు సాగుతున్న ఈ టైంలో ఇటు అమెరికాకు కంటగింపుగా మారింది, ఇటు చైనాకు కంటగింపుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాను. నరేంద్ర మోదీని గద్దె దించడం కోసం ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ నరేంద్ర మోదీని అవసరమైతే భౌతికంగా ఆయనని తొలగించే విషయంలో కూడా అనేక కుట్రలు జరుగుతున్నాయన్న విషయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నాము. బంగ్లాదేశ్లో సిఐఏ ఏజెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి సంఘటన కూడా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అనేక ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మోదీని గద్దెదించడం కోసం, అవసరమైతే మోదీని ఎలిమినేట్ చేయడం కోసం కూడా కుట్రలు జరుగుతున్నాయన్న విషయానికి సంబంధించి ఈ నేపథ్యంలో కొంత ఈజీగా అర్థమయ్యే విధంగా అసలు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో మనకి ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉన్నారు, దానికి కౌంటర్గా భారతదేశం ఏం ప్రయత్నాలు చేస్తుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజానికి నరేంద్ర మోదీ ఊరుకునే రకం కాదు. ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలతో సమాధానం చెప్పాలనే మనస్తత్వం కలిగినటువంటి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ భారతదేశం నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో అటు వాళ్ళు ఊరిలో టెర్రరిస్ట్ దాడి జరిగితే మనం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా సమాధానం చెప్పాము. అటు పుల్వామా అటాక్ చేస్తే మనము ఎయిర్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్ట్ మూకల్ని మట్టుపెట్టాము. మొన్నటికి మొన్న పహల్గామ్ దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని కూడా ధ్వంసం చేయగలిగాము. ఇంత గట్టిగా మనం బదులిస్తున్నాము. అటు చైనాను కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ రూపంలో మనకు థ్రెట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ మన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని చెప్పడము అండ్ ఒక మ్యాప్ని రిలీజ్ చేయడము, గ్రేటర్ బంగ్లాదేశ్ అనడము అండ్ మన ఈశాన్య రాష్ట్రాలని కూడా బంగ్లాదేశ్లో కలుపుకున్నట్టుగా ఉండేటువంటి మ్యాప్ని ప్రజెంట్ చేయడము, అది కూడా ఇటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి మధ్య, వీళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత, సుహృద్భావ వాతావరణము కనిపిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఇప్పటికే గజ్వాయే హింద్, ఈ రెండు ప్రాంతాలని కలుపుకునే విధంగా గజ్వాయే హింద్ చేయాలనేటువంటి ఒక కుట్ర చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకవైపు ఉన్న నేపథ్యంలో భారత్ పైన వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, వెనకాల ఉన్నటువంటి అమెరికా, చైనాలు ఈ వీళ్ళని ఎగదోస్తూ మన వైపు నడిపిస్తున్న టైంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ త్రిశూల్ అనేది ఇప్పుడు నిర్వహిస్తోంది. ఆపరేషన్ త్రిశూల్ ఏంటి అంటే 3 ట్రై ఫోర్సెస్, ఏదైతే భారత నావికా దళము, వైమానిక దళము, భారత ఆర్మీ ముగ్గురు కలిసి త్రివిధ దళాలు ఒక 10 రోజుల పాటు అద్భుతమైనటువంటి విన్యాసాలు చేయబోతున్నారు. సుమారు 20,000 మంది సైన్యాన్ని మోహరించారు. దానికి చూస్తే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్ మొత్తం మనము కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నంలోకి వచ్చాము అండ్ భారతదేశపు త్రివిధ దళాలు ఇక్కడ మోహరించాయి అండ్ ఇక్కడ అరేబియన్ ఓషన్లో కూడా మనము భారత నావీ గస్తీ కాస్తూ కొత్త స్వదేశీ టెక్నాలజీతో కూడినటువంటి ఆయుధాలని పరీక్షించడము అండ్ వాటిని ఎలా వినియోగించాలి అనే అంశానికి సంబంధించి విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నాము. దీంతో పాకిస్తాన్ తన ఎయిర్ బేస్ మొత్తాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకున్న పరిస్థితి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒత్తిడి ఉంది అండ్ ఇటు భారతదేశం కూడా ఇప్పుడు ఈ యుద్ధ విన్యాసాల రూపంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ మనం ముందుకు పెడుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈరోజు ఐసోలేట్ అయిన పరిస్థితి కనబడుతోంది. అసలు ఈ పాకిస్తాన్తో ఎందుకు పాకిస్తాన్కి ఇంతగా మనం మెసేజ్ ఇవ్వాలనుకున్నాము అంటే దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి సర్ క్రీక్ అనే ఒక ప్లేస్, ఈ సర్ క్రీక్ అనేది గుజరాత్కి ఆనుకొని ఉంటుంది, అంటే మన భారత సరిహద్దు ప్రాంతం ఇది. సో ఇక్కడ పాకిస్తాన్ తన
మిలిటరీ బేసెస్ని పెంచుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. కరాచీ ఇక్కడ ఉంటుంది. సో పాకిస్తాన్ అనేది ఇక్కడ వాళ్ళ యుద్ధానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళ మిలిటరీ బేసెస్ని కొంచెం ఎక్స్టెండ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్న ఈ టైంలో సర్ క్రీక్ గురించి మొన్న మధ్యనే రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సర్ క్రీక్ విషయంలో మీరు కనుక ముందుకు వచ్చే ప్రయత్నం ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే మీ కరాచీయే లేకుండా చేస్తామని ఆయన చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. అండ్ కరాచీ కాదు, ఓవరాల్గా మీ మ్యాపే మారిపోతుందని భారత ఆర్మీ చీఫ్ కూడా ఈ మధ్య కాలంలోనే వార్నింగ్ ఇచ్చిన సందర్భం చూసాం మనం. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇంకోవైపు రిలయన్స్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, జామ్నగర్లో ఉంది, గుజరాత్ జామ్నగర్లో ఉంది. ఇది రిలయన్స్కి సంబంధించినటువంటి రిఫైనరీ ఎస్టాబ్లిష్మెంట్. సో దీన్ని అటాక్ చేస్తాము అన్నట్టుగా వాళ్ళు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అసీం మునీర్ అమెరికాలో ఉన్నప్పుడు ఒక ప్రకటన చేశాడు, మన అసెట్స్ని ధ్వంసం చేస్తామని. సో ఇక్కడ నుంచి వీళ్ళు మన జామ్నగర్ని టార్గెట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ త్రిశూల్ ద్వారా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి విన్యాసాల్లో జామ్నగర్ దగ్గరే మనము ఫ్రిగేట్స్ని ఏర్పాటు చేశాము. అండ్ నిజానికి చెప్పాలంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి వార్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఈ రీజియన్లో మోహరించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈవెన్ కొంచెం కిందకి వెళితే ఐఎన్ఎస్ విక్రాంత్, ఈ ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుంచి మొన్ననే నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ వార్నింగే దివాళీ సందర్భంగా ఇచ్చారు. సో ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని భారత ప్రభుత్వం నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఈ ఆపరేషన్ త్రిశూల్ మాత్రమేనా అంటే ఇంకా అనేక ప్రయత్నాలు ఉన్నాయి, అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదే టైంలో మనము పాకిస్తాన్కి అనుకూలంగా మొన్నటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉన్నటువంటి టర్కీకి టార్గెట్ చేసే విధంగా మనము టర్కీ మొన్న మనకు ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కాబట్టి టర్కీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ మెడిటేరియన్ సీలో అంటే మధ్యధరా సముద్రంలో మనము ఈ ప్రాంతంలో మెడిటేరియన్ సీలోని ఈస్ట్ మెడిటేరియన్ సీలో మన భారత వార్షిప్స్ ఇక్కడ మోహరించడం జరిగింది. ఓవైపు యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు మన వార్షిప్స్ టర్కీకి సమీపంలో, ఇది టర్కీ ఇక్కడ ఉంది, టర్కీకి సమీపంలోని ఈ ప్రాంతంలో మధ్యధరా సముద్రంలో మన వార్షిప్స్ని మోహరించడం జరిగింది. సో అది దానికి ఏం లేదు, ఊరికనే ఒక మెసేజ్ అనమాట. అంటే మీరు అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంటే మేమేం చేతులు కట్టుకొని కూర్చోము, మేము అంతకంటే అగ్రెసివ్గా మీ మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక మెసేజింగ్ భారత ప్రభుత్వం చేస్తోంది, భారత త్రివిధ దళాలు చేస్తూ ఉన్నాయి. ఇది మాత్రమేనా అంటే ఇంకా కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న సౌత్ చైనా సీలో ఉన్నటువంటి సౌత్ చైనా సీలోకి ఐఎన్ఎస్ సహ్యాద్రి వెళ్ళింది. సో సౌత్ చైనా సీలో ఐఎన్ఎస్ సహ్యాద్రిని వెల్కమ్ చేస్తూ జపాన్ మొన్ననే విజువల్స్ కూడా వచ్చాయి. జపాన్ భారత్ మధ్య జైమాక్స్ పేరిట ఒక యుద్ధ విన్యాసాలు జరిగాయి, అది సౌత్ చైనా సీలో. సో ఇది జపాన్కి దగ్గర ఉన్నటువంటి ససేబో అనే ఒక భూభాగము. ఓవైపు తూర్పు మధ్యధరా సముద్రంలో మన వార్షిప్స్ ఉన్న టైంలోనే ఇంకొక వైపు అదే అక్టోబర్ నెలలో సౌత్ చైనా సీలో, ఇది సౌత్ చైనా సీ, ఇక్కడ మన భారత నావికాదళము అండ్ జపాన్ కలిసి ఒక కీలకమైనటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నారు. జైమాక్స్ పేరిట జరిగినటువంటి ఆపరేషన్స్ ఇవి. ఈ ఆపరేషన్స్లో మీరు చూస్తే ఈ సౌత్ చైనా సీ ఇక్కడ మనం ఆపరేషన్స్ చేశాము. అండ్ ఇక్కడి నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, మన వార్షిప్ ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇక్కడి నుంచి ససేబుకి వచ్చింది. ససేబు అనేది ఇప్పుడు జపాన్లో ఉన్నటువంటి భూభాగము. సో జపాన్కి సంబంధించినటువంటి భూభాగంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇప్పుడు చేరుకుంది అండ్ జపాన్ వెల్కమ్ చెప్పింది. సో ఎందుకు ఇది కీలకమైన పరిణామం అంటే అసలు ససేబో ఎక్కడుందో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ససేబో అనేది జపాన్కి సంబంధించినటువంటి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. ఇది స్ట్రాటజికల్లీ మనం చూస్తే ఇక్కడ ససేబో ఉంది అండ్ ఇక్కడ షాంఘై ఉంది. సో మనం అర్థం చేసుకోవచ్చు, చైనాకు సంబంధించినటువంటి భూభాగంలోకి మనం ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళాము, మన వార్షిప్ని తీసుకుని వెళ్ళాము అండ్ జపాన్తో మనం యుద్ధ విన్యాసాలు చేశాము. ఓవైపు ఈస్ట్ వైపు సౌత్ చైనా సీ వైపు ఏమో మనం జపాన్ వరకు వెళ్ళాము, చైనాకి డైరెక్ట్ మెసేజ్ ఇస్తూ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకొక వైపు తూర్పు మధ్యధరా సముద్రంలో టర్కీకి మెసేజ్ ఇస్తున్నాము. అంటే పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కీలకమైన రెండు దేశాలకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూనే పాకిస్తాన్కి బార్డర్లో మనం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నాము.
సో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని మనకు తెలుగు మీడియా అసలు మీకు వీటి గురించిన డీటెయిల్స్ చెప్పదు. అందుకే కొంచెం మ్యాప్స్లో చూపిస్తే ఆ సీరియస్నెస్ అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మ్యాప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాత్రమేనా అంటే ఇంకొక పరిణామం కూడా అతి త్వరలోనే జరగబోతోంది. అదేంటంటే గువామ్లో, ఇది అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేస్. ఇక్కడ ఇది ఫిలిప్పైన్స్ దగ్గరలో ఉంది. ఈ గువామ్ మిలిటరీ బేస్ దగ్గరలోనే మనం మలబార్ విన్యాసాలు నిర్వహించబోతున్నాం. ప్రతి సంవత్సరము అమెరికా అండ్ భారత్ మధ్య మలబార్ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ మలబార్ విన్యాసాలు ఈసారి క్వాడ్ దేశాల భాగస్వామ్యం కూడా ఉండబోతోంది. అంటే ఆస్ట్రేలియా అటు జపాన్ 2 దేశాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనబోతూ ఉన్నాయి. అండ్ భారతదేశము అమెరికా 2 మిలిటరీలు కీలక పాత్ర వహించేటువంటి ఈ మలబార్ విన్యాసాల్లో ఇది గువామ్ మిలిటరీ బేస్ దగ్గర జరగబోతున్నాయి. పోయిన సంవత్సరం మనము బే ఆఫ్ బెంగాల్లో నిర్వహించాము. అండ్ ఈసారి గువామ్ దగ్గర అమెరికా హోస్ట్ చేస్తోంది ఈ మలబార్ విన్యాసాల్ని. చూస్తే అమెరికా హోస్ట్ చేస్తున్నటువంటి ఈ గువామ్ మిలిటరీ బేస్కి సంబంధించినటువంటి మ్యాప్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడొచ్చు మన భారత వార్షిప్స్ ఈ ప్రాంతం నుంచి వచ్చి, అంటే ఈ మలేషియా నుంచి ఈ ప్రాంతం నుంచి వచ్చి, ఇది సౌత్ చైనా సీ, ఈ సౌత్ చైనా సీ గుండా ఇక్కడికి వచ్చి, అండ్ ఈ ప్రస్తుతం జపాన్కి సంబంధించినటువంటి ఈ భూభాగంలో ఈ ససేబు దగ్గర ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉంది. అండ్ ఇక్కడ మనము డ్రిల్స్ నిర్వహించాము. అండ్ ఫిలిప్పైన్స్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే చైనా తన వాటర్స్, తన జలాలు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తోంది. అండ్ ఫిలిప్పీన్స్కి దగ్గరలో ఉన్నటువంటి గువామ్ మిలిటరీ బేస్ అమెరికాకు సంబంధించి ఈ మిలిటరీ బేస్ దగ్గర మనం మలబార్ విన్యాసాలు నిర్వహించబోతున్నాం. అంటే ఆల్మోస్ట్ భారతదేశము ఈ సౌత్ చైనా సీ ఈ పార్ట్ అంతా కూడా చైనాకి, ఇది మా ధారాదత్తం, ఇది మాకు సంబంధించినటువంటి భూభాగం, ఎవరు రావడానికి లేదు. అన్ని చైనా గంభీరాలు పలుకుతూ ఉంటుంది. చైనా ఎప్పుడు బెదిరిస్తూ ఉంటుంది. ఆ బెదిరింపు ధోరణులకు చెక్ పెట్టే విధంగా భారత నావికా దళము ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకునే ఈ ప్రాంతంలోకి వెళ్ళింది. ఇంతకుముందు 70 సంవత్సరాల్లో మనం ఎప్పుడూ కూడా ఇంత అగ్రెషన్ని ఎప్పుడూ చూపించలేదు. భారత ప్రభుత్వం ఓవైపు సౌత్ చైనా సీలో మన వార్షిప్స్ని పంపించడము, ఇంకోవైపు ఈస్ట్ మెడిటేరియన్ సీలో కూడా, అంటే తూర్పు మధ్యధరా సముద్రంలో కూడా మనము మన వార్షిప్స్ని పంపించడము, మరొక వైపు ఈ అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ వీటితోటి మన ఆధిపత్యాన్ని చూపించడము. అంతే సమయంలో ఒకటే ఈ నెల రోజులు, ఈ 15-20 రోజుల వ్యవధిలోనే మనం ఆపరేషన్ త్రిశూల్ కూడా నిర్వహించబోతున్నాము. పాకిస్తాన్కి ఆనుకుని ఉన్నటువంటి సరిహద్దు భూభాగాలు మొత్తం సుమారు 20,000 మంది సైనికుల్ని అక్కడ మోహరించాం. అంటే మోదీని చంపడానికి కుట్ర చేస్తున్నారు అనే మాట ఒకవైపు ఉన్నప్పుడు, మోదీని గద్దె దించడానికి కుట్రలు జరుగుతున్నాయన్న విషయం మనకు తెలిసినప్పుడు, అదే మోదీ ప్రభుత్వము ఇంత అగ్రెసివ్గా ఆయా దేశాలకు హెచ్చరిక జారీ చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడనిది. భారత ప్రభుత్వ వైఖరి కానిది. ఈసారి భారత ప్రభుత్వ వైఖరి నిజంగా సూపర్ పవర్ని తలపిస్తోంది అనడానికి ఈ వీడియో ద్వారా నేను అనేక మ్యాప్స్ని మేము పిన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.